హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి దొండకాయ ఎగ్ కర్రీ కలిపి ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ముందు దొండకాయలు అయితే చక్కగా మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, 2 కోడిగుడ్లు మన ఇష్టం అండి. కోడిగుడ్లు 2 లేక 3 అయితే పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి అయితే పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. బాగా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత దొండకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. దొండకాయ ముక్కలు కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మా వారు ఎప్పుడు దొండకాయ ఫ్రై, దొండకాయ కర్రీ అయితే చేస్తావు, ఈరోజు వెరైటీగా దొండకాయ కర్రీతో ఏదైనా చెయ్యు అని చెప్పారు. అందుకే నేను కూడా ఫస్ట్ టైం అండి ఇది ట్రై చేయటం. ఇంకా ట్రై చేసిన తర్వాత కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా దొండకాయలు కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. దొండకాయలని ఎప్పుడు మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు మాడిపోతుంది. ఇంకా దొండకాయలు ఒక 50% బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత అయితే పెట్టుకోవాలి. చూసారా, దొండకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయినాయి. తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. కారం వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలండి. కారం మొత్తం దొండకాయలకి పట్టే వరకు బాగా మొత్తం ఆల్మోస్ట్ దొండకాయలు అంతా వేగిన తర్వాత మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న కోడిగుడ్లను అయితే పగలగొట్టి దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు కోడిగుడ్డును అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా పచ్చివాసన పోయేంత వరకు దొండకాయ ఫ్రై వేగిన తర్వాత నూనె బాగా పైకి తేలాక కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన దొండకాయ కోడిగుడ్డు ఫ్రై రెడీ. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. బాయ్.